హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో ఉంది, అదేవిధంగా సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతాడా, డెమాన్ పవన్ అవుతాడా, సంజన అవుతుందా? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అదేవిధంగా ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా సండే ఎపిసోడ్లో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాము, నిన్ననే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ అయినటువంటి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సండే ఎపిసోడ్లో కూడా ఇంకొకరు ఎలిమినేట్ అయితే అవుతారు. సో ఆ ఎవరు అనేది కూడా మనము ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు బిగ్ బాస్ ఈరోజు సేవింగ్ ఆర్డర్ ఎలా చేశాడు, ఆ సేవింగ్ ఆర్డర్లో ఏదైనా ఇండికేషన్ ఇచ్చాడా అనేది కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ బిగ్ బాస్ ఫస్ట్ సేవ్ చేసింది తనుజ గారిని, సో దాని తర్వాత డిమాండ్ పవన్ని, దాని తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత సంజన గారు. సో బిగ్ బాస్ చెప్పకనే చెప్పాడు ఇక్కడ ఓటింగ్ ఆర్డర్ ఇలాగే ఉంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది, థర్డ్ పొజిషన్లో డిమాండ్ ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారని చెప్పి ఇక్కడ మన బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చెప్పాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. సో సెకండ్ ఫైనలిస్ట్ తనుజ, థర్డ్ ఫైనలిస్ట్ డిమాండ్ పవన్, ఫోర్త్ ఫైనలిస్ట్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ ఫైనలిస్ట్ సంజన గారు. సో ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో జరిగిందంటే బర్నీ గారు, అదేవిధంగా మన సంజన గారి మధ్యలో జరిగింది. ఎలిమినేషన్ రౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగింది. సో బీబీ హిస్టరీలో ఎప్పుడు లేనటువంటి కొత్తగా పక్షు ఈకలు సమ్ డిఫరెంట్గా వేలో ఎలిమినేషన్ రౌండ్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ఎలిమినేషన్ రౌండ్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ సంజన గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు, కానీ బట్ డిఫరెంట్గా బర్నీ గారు ఎలిమినేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో సంజన గారు సేవ్ అవుతారు. సో టాప్ 5 కంటెస్టెంట్లో సంజన గారు ఫిఫ్త్ ఫైనలిస్ట్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బర్నీ ఎలిమినేషన్ కారణాలు ఒకసారి ఆలోచిస్తే, బర్నీ గారు ఒకసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ రీఎంట్రీ కూడా దమ్ము శ్రీజ అనేటువంటి లేడీ కంటెస్టెంట్ని అన్యాయం చేసి రీఎంట్రీ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో అప్పుడు కూడా కూర్చుంది. అది ఆడియన్స్లో బాగా నెగిటివిటీ అనేది బర్నీ గారి పైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత గేములు బాగా ఆడాడు, కానీ తన సేఫ్ గేమ్ అనేది ఆడడము, అదేవిధంగా దమ్ము శ్రీజకి అన్యాయం చేసిన ట్యాగ్ ఉండడం వల్ల ఆడియన్స్ బర్నీ గారికి ఎక్కువ కనెక్ట్ కాలేకపోయారు. తను ఎంత ప్రయత్నించినా కూడా ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు అగెనిస్ట్ ఉండడము, అదేవిధంగా తనుజకు అగెనిస్ట్ ఉండడము 2-3 సార్లు, అవన్నీ కూడా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్కి ఎక్కువ నచ్చలేదు. అందుకోసమే బర్నీ గారిని ఎలిమినేట్ అయితే చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుందంటే, సండే ఎపిసోడ్లో 2 మూవీస్ వాళ్ళు ప్రమోషన్ కోసం రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి కొన్ని గొడవల్ని రీక్రియేట్ చేయడము ఆ టాస్క్. అదేవిధంగా ఎవరిపైన కోపం ఉన్న దేశం ఉన్న చెప్తే గిఫ్ట్లు ఇస్తామని అదొక టాస్క్. అదేవిధంగా 50 lakhs ప్రైజ్ మనీ వస్తే మీరు ఏం చేస్తారనే టాస్క్. అదేవిధంగా 50 lakhs ప్రైజ్ మనీ ఎవరికి ఏం చేస్తారు, అదేవిధంగా ఈ 50 lakhs ప్రైజ్ మనీలో బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు ఎవరికి రావద్దు, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేది చెప్పాలి. ఆ విధంగా 3 నుంచి 4 టాస్కులు ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈరోజు సండే చాలా ఫన్ డేగా ఉండబోతుంది. మొత్తానికి ఓటింగ్ లైన్స్ అనేది ఈరోజు నైట్ 10:30కి ఓపెన్ అవుతాయి. సో దయచేసి ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారో ఈరోజు ఈ 1.5 hour చాలా అంటే చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. ఈ 1.5 hour ఎవరు ఫ్యాన్స్ అయితే ఎక్కువ పాల్గొంటారో ఆ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అదేవిధంగా బిగ్ బాస్ 50 lakhs ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఆ షాకింగ్ డిసిషన్ ఏంటంటే, ఫస్ట్ టైము విన్నర్ వచ్చినటువంటి ఓట్స్ని డిస్ప్లే చేయాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ యాజమాన్యము ఒక డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో చూద్దాం ఎంతవరకు వాళ్ళు దాన్ని నిర్వర్తిస్తారో. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 38% కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ 35%లో, అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగ్
డెమాన్ ఓటింగ్ అని 26%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అని 24%లో, సంజన ఓటింగ్ అని 21%లో ఉంది. సో ఇక్కడ విన్నర్ రేస్ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్లో సంజన గారు, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు తప్పుకున్నారు. సో అసలైన విన్నర్లు ఎవరు వీళ్ళిద్దరి మధ్యలో ఉందంటే కళ్యాణ్ పడాల తనుజ వీళ్ళిద్దరి మధ్యలోనే ఓటింగ్ యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇద్దరిట్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాల కొట్టేయండి, ఒక సెలబ్రిటీ గెలవాలనుకుంటే తనుజ గారు కొట్టేయండి, ఒక తెలుగువాడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాలకేయండి, ఒక కన్నడ నటి గెలవాలనుకుంటే తనుజ కొట్టేయండి, ఒక తెలుగువాడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాల కొట్టండి. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడు అందిస్తానో నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్.